హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రం తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. అండ్ చూద్దాం ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్. ఓకే, సో మనీ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. పెంటకల్స్. సో పెంటకల్స్ ఎనర్జీ ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే, మీకు ఏదో ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది. అండ్ సడన్లీ ఒక బిగ్ అమౌంట్ ఏదో వచ్చి మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. ఓకే, ఇలా జరిగిన వాళ్ళందరూ కూడా నా కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకే, అండ్ ఇది ఒక మనీ మేనిఫెస్టేషన్ సీజన్ అనమాట. ఇది August 8th నుండి మనీ మేనిఫెస్టేషన్ సీజన్. August 8th మనకి లయన్స్ గేట్ పోర్టల్ ఓపెన్ అయినప్పుడు మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తామో అదంతా కూడా నిజమవుతుంది. విషెస్ అన్నీ కూడా మనకి గ్రాంట్ చేస్తుంది యూనివర్స్, ఎస్పెషల్లీ మనీ. ఓకే, సో ఈ మనీ మీ వైపు అట్రాక్ట్ అవ్వాలి అంటే మీరు స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ చేసుకోండి ఇక్కడ. ఓకే, క్యాండిల్ వెలిగించండి. ఫస్ట్ ఒక వైట్ పేపర్ పైన రెడ్ పెన్తో మీ విషెస్ రాసుకుని, అబౌట్ మనీ ఆర్ ఎనీ విష్ రాసుకుని, ఆ పేపర్ పైన క్యాండిల్ పెట్టి క్యాండిల్ని వెలిగించి మీరు ఒక 10 to 15 minutes మెడిటేషన్ చేస్తూ మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, అలా చేయడం వల్ల మీ మేనిఫెస్టేషన్ అనేది నిజమవుతుంది. విజువలైజ్ చేసుకోవాలి మీ విషెస్ అన్నీ కూడా ఆల్రెడీ జరిగినట్టు. ఓకే, సో దాన్నే మేనిఫెస్టేషన్ అంటారు. ఇది పర్టికులర్ డే అంటే 8/8 August 8th రోజు చేస్తే ఇంకా చాలా పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఆ రోజు ఎప్పుడైనా చేసుకోవచ్చు, బట్ కొంచెం ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో కూర్చొని చేసుకోండి. ఓకే, సో మనీ మంత్ర కూడా చెప్తాను ఇక్కడ నేను. ఇక్కడ ఏంటంటే చాలామంది ఎన్ని చేసినా కూడా వాళ్ళకి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గవు. అప్పుడు ఏం చేయాలి? మనీ మేనిఫెస్టేషన్ క్రిస్టల్స్ అని ఉంటాయి, అవి వేసుకోవడానికి ట్రై చేయండి. నమ్మకం లేని వాళ్ళు వదిలేసేయండి, నమ్మకం ఉన్న వాళ్ళే వేసుకోండి. అండ్ మనీ మంత్ర ఒకటి చెప్తాను. ఐఎమ్ ఏ ఫ్యూచర్ మిలియనేర్ అనుకోండి. ఐఎమ్ ఏ మిలియనేర్ అనుకోండి, ఆల్రెడీ యు ఆర్ మిలియనేర్ అని విజువలైజ్ చేసుకోండి. సో ఈ మనీ మంత్ర అనేది కూడా మీరు పదే పదే మనసులో అనుకుంటూ ఉండండి. నా కామెంట్ సెక్షన్లో కూడా మీరు ఇదే రాయండి, ఐఎమ్ ఏ ఫ్యూచర్ మిలియనేర్ ఆర్ ఐఎమ్ ఏ మిలియనేర్ అని రాయండి. ఓకే, ఇది చాలా బాగా మిమ్మల్ని ట్యూన్ చేస్తుందన్నమాట. మనీ అట్రాక్ట్ చేసే విధంగా మీ ఎనర్జీస్ మారుతాయి. మీరు ఆల్రెడీ మీరు ఒక మిలియనేర్ అన్నట్టుగా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, సో ఇదంతా నేను ఏదో చెప్పట్లేదు, జస్ట్ ఏదో టైంపాస్కి చెప్పట్లేదు. ప్రాక్టికల్గా తెలుసుకున్న తర్వాతే మీకు చెప్తున్నాను ఇవన్నీ కూడా. ఓకే ఓకే సో రీడింగ్కి వెళ్దాం. ఇక్కడ మీ పర్సన్ మీకు ఆఫర్ ఇస్తారు. మళ్ళీ ఏదో ఒకటి ఆల్రెడీ ఒక ఆఫర్ ఇచ్చారు మీకు, అది మీకు నచ్చలేదు. యూ పుష్డ్ హిమ్ ఆర్ హర్ అవే, యూ వాక్డ్ అవే. తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఛాన్స్తో వస్తారు. సెకండ్ ఛాన్స్ మిమ్మల్ని అడుగుతారు. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు, కాంప్రమైజ్ అవ్వమంటారు, ఇలా మాట్లాడతారు, స్వీట్ వర్డ్స్ యూజ్ చేస్తారు. బట్ మీరేం చేస్తారు ఇక్కడ? మీరు ఎలా రియాక్ట్ అవుతారంటే, మీరు
అసలు మీ పర్సన్ ఏం చెప్పినా కూడా ఎలాగూ కూడా ఏ రకంగానూ రియాక్ట్ అవ్వరు. ఏ విధమైన రియాక్షన్ కనబడదు మీ ఫేస్లో ఆర్ మెసేజెస్లో ఆర్ కాల్స్లో. ఓకే, కానీ కాల్స్ అటెండ్ అవుతారు, మెసేజెస్ చూస్తారు, కానీ ఏ రెస్పాన్స్ ఉండదు మీ దగ్గర నుండి మీ పర్సన్కి. బట్ తర్వాత మీకు అనిపిస్తుంది అసలు ఎందుకు ఈ సెకండ్ ఛాన్స్ ఎందుకు అడుగుతున్నారు అనేది మీరు ఆలోచించడం స్టార్ట్ చేసి మీరేం చేస్తారంటే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు ఇక్కడ మీ పర్సన్కి. ఓకే, ఇలా పెట్టడం కూడా మంచిదే, ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో మీరు అదర్ థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇక్కడ థర్డ్ పార్టీస్ అండ్ మీరు ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో. ఓకే, ఈ పర్సన్కి అందరూ కావాలి, ఫ్యామిలీ కావాలి, థర్డ్ పార్టీస్ కావాలి, మీరు కావాలి. సో అది మీకు నచ్చట్లేదు ఇక్కడ మెయిన్ థింగ్ అంటే అది. బట్ కొంతమంది విషయంలో ఈ థర్డ్ పార్టీస్ లేరు. ఓకే, సో ఇది ఏది రెజనేట్ అయితే అది తీసుకోండి ఇక్కడ. సో మీరు ఏవైతే రూల్స్ పెడతారో వాటన్నిటికీ కూడా మీ పర్సన్ ఓకే అంటారు, కానీ మీరు వెయిట్ చేయండి. మీ పర్సన్ మీతో ఏదైతే చెప్పారో అది చేస్తున్నారా లేదా అనేది మీరు వెయిట్ అండ్ సీ అంతే. ఎందుకంటే ఈ పర్సన్ మెంటాలిటీ ఎలాంటిదంటే ఇంటెన్షనల్లీ నెగిటివ్ ఇంటెన్షన్స్ అయితే ఉండవు మీ పర్సన్, కానీ తన నేచర్ అంతే. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతారు. ఆ టైప్ మెంటాలిటీ. అది చైల్డిష్ మెంటాలిటీ అనుకోండి, ఇమ్మెచ్యూర్ మెంటాలిటీ అనుకోండి, లేదా ఇంకేదైనా నెగిటివ్ ఇంటెన్షన్తో అలా చేస్తున్నారు అని కూడా అనుకోవచ్చు మీరు. ఓకే, బట్ మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి ఇక్కడ. మీరు సింగిల్గా ఉండిపోవాలని అనుకుంటున్నారా, ఆర్ ఇదే పర్సన్తో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా, లేదా మీ ఆప్షన్స్, మీ లైఫ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వేరే ఇంకెవరినైనా చూస్ చేసుకుందాం అనుకుంటున్నారా అన్మ్యారీడ్ పీపుల్ అయితే. సో ఇవన్నీ కూడా మీరు ఇప్పుడే డెసిషన్ తీసుకోవాలి, ఎందుకంటే తర్వాత మీరు డెసిషన్ తీసుకున్న వేస్ట్. ఓకే, సో అది ఇక్కడ నెక్స్ట్ ఏం జరగబోతుంది కమింగ్ ఫ్యూచర్ ఆర్ కమింగ్ నెక్స్ట్ 2 డేస్లో ఏం జరగబోతుంది అంటే ఇదంతా జరగబోతుంది. ఆర్ కొంతమందికి 2 డేస్లోనే జరుగుతుంది, కొంతమందికి ఆగస్ట్ 2nd వీక్లో ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు విత్ స్వీట్ మెసేజెస్. ఓకే, సో ఎవరికైతే ఈ మనీ మేనిఫెస్టేషన్ అనేది 100% వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా నేను చెప్పినట్టు మేనిఫెస్ట్ చేయండి. అండ్ బ్రేస్లెట్స్ ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 10 days బిఫోర్ ఆర్ అట్లీస్ట్ 8 days బిఫోర్ బుక్ చేసుకోండి, ఎందుకంటే నాకు ఇవి పంపించడం కొంచెం కష్టం అవుతుంది. ఓకే, అదర్ కంట్రీస్కి కూడా పంపించాల్సి ఉంటుంది. సో ఒకే రోజు అన్నీ పంపించడం అనేది మా వాళ్ళకి కుదరదు ఇక్కడ. ఓకే, సో కొంచెం అర్లీగా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఆగస్ట్ 2nd వీక్లో కొంతమందికి రీయూనియన్స్ అనేవి జరుగుతాయి. కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది వస్తుంది. ఓకే, సో న్యూ ప్రాజెక్ట్స్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఆగస్ట్ 8th తర్వాత స్టార్ట్ చేయొచ్చు. చాలా మనీ అట్రాక్ట్ చేస్తారు మీరు ఆగస్ట్ 8th తర్వాత నుండి. ఓకే, సో ఎప్పుడైతే మీరు ఒక న్యూ ప్రాజెక్ట్ ఆర్ న్యూ ఎనీథింగ్ న్యూ బిగినింగ్స్ అనేవి మీ లైఫ్లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఆగస్ట్ 8th తర్వాత నుండి స్టార్ట్ చేయండి, తప్పకుండా మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఓకే, అండ్ నేను చెప్పిన మనీ మంత్ర అండ్ మనీ మేనిఫెస్టేషన్ మాత్రం మర్చిపోకండి. ఓకే, సో నన్ను వాట్సాప్లో చాలామంది లాటరీ నెంబర్స్ అడుగుతూ ఉంటారు, మనీ నెంబర్స్. సో ఆ నెంబర్స్ చెప్తాను నేను ఇక్కడ కొన్ని. 85, 92 and 47. ఓకే, ఇవి మనీ నెంబర్స్ ఆర్ లాటరీ నెంబర్స్. ఈ నెంబర్స్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ కొంతమంది
ఈ క్రిస్టల్స్ వల్ల అసలు ఏంటి మనీ నిజంగా అట్రాక్ట్ అవుతుందా అంటారు. ఎస్ అండి, నిజంగా 100% మీరు మనీ అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. ఈ క్రిస్టల్స్ వేసుకున్న తర్వాత మీ చక్ర హీలింగ్ అనేది జరుగుతుంది. సో దాని ద్వారా మీకు మనీ అట్రాక్ట్ అవుతుంది. గుడ్ లక్ అనేది అట్రాక్ట్ చేసుకోగలుగుతారు మీరు. రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతూ ఉంటాయి చాలామందికి. ఓకే, సో ఈ క్రిస్టల్స్ చేసే పని ఏంటంటే జస్ట్ చక్ర హీలింగ్ అనేది చేస్తుంది. ఓకే, సో ఇక్కడ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి 9 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 444 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ 6 of Wands